ఈరోజు చర్చకు స్వాగతం. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకే మనసు ఎందుకింత చెదిరిపోతుందని. అవును. ఒక ఇష్టమైన వస్తువు పగిలిపోయినా లేదా ఎవరైనా ఏదైనా అన్నా రోజంతా అదే ఆలోచన. సరిగా. ఈ బాధ ఎక్కడ నుండొస్తుంది? ఈరోజు మనం కంధ సంయుక్త నుండి వచ్చిన ఒక బోధన ఆధారంగా దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఇది తత్వశాస్త్రంలా కాదు, మన మనస్సు ఎలా పనిచేస్తుందో వివరించే ఒక మానసిక పటంలాంటిది. సమస్య బయట లేదు, మన లోపలే ఉంది. సరే, అయితే మొదలు పెడదాం. ఈ బోధన ప్రకారం 2 రకాల రూపాలు ఉన్నాయంటున్నారు. ఒకటి సాధారణ రూపం. రెండవది అంటిపట్టుకుని ఉండటం వల్ల ప్రభావితమైన రూపం. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? అసలు రూపమంటే కేవలం భౌతిక వస్తువేనా? ఇక్కడే అసలు విషయముంది. రూపమంటే కేవలం బయటి వస్తువు కాదు, అది మన ఇంద్రియాల ద్వారా మనం గ్రహించే అనుభవం. కంటికి కనిపించేది, చెవికి వినిపించేది, ఇవన్నీ రూపాలే. అంటే ఒక చెట్టును చూడటం అనేది కేవలం ఒక రూపం. అవును, అదే తటస్థం. దానికి మంచి చెడు అంటదు. సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే ఆ రూపం శాసవ మరియు ఉపాదానీయగా మారినప్పుడు. ఈ పదాలు కొంచెం కొత్తగా ఉన్నాయి. శాసవ అంటే దోషాలతో ప్రభావితమైన అని, ఉపాదాన్య అంటే అంటిపెట్టుకోవడానికి కారణమయ్యేది అని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. ఆ దోషాలు అంటే ఆసవాలు మనలో లోతుగా పాతుకుపోయిన మానసిక ప్రవృత్తులు. అంటే ఎలాంటివి? ముఖ్యంగా 3: ఇంద్రియ సుఖాల పట్ల కోరిక, నేను ఉన్నాను అనే ఉనికి పట్ల అనుబంధం మరియు అజ్ఞానం, అంటే వస్తువుల నిజస్వభావాన్ని చూడలేకపోవడం. ఇవి మన మనసుపై ఒక ఫిల్టర్లా పనిచేస్తాయన్నమాట. సరిగ్గా. ఆ ఫిల్టర్ ద్వారా ఒక చెట్టును చూసినప్పుడు అదిక మామూలు చెట్టుగా కనిపించదు. ఇది నా చెట్టు, దీన్ని నరికేయాలి, లేదా ఇది ఎంత అందంగా ఉంది అనే భావాలతో నిండిపోతుంది. ఆ క్షణంలో ఆ రూపం ఉపాదాన్యాగా అంటే అంటిపెట్టుకోవడానికి ఒక కారణంగా మారుతుంది. అవును. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. కాని నాకొక సందేహం. నేనొక పువ్వును చూసి ఆనందించడంలో తప్పేముంది? అది కూడా ఒక రకమైన అనుబంధమే కదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఈ బోధన ఆస్వాదనకు వ్యతిరేకం కాదు. మరి దేనికి వ్యతిరేకం? బానిసత్వానికి. పువ్వును చూసి ఆనందించడం వేరు, ఈ పువ్వు నాదే అయ్యుండాలి, ఇది ఎప్పటికీ వాడిపోకూడదు అని కోరుకోవడం వేరు. ఆ కోరిక మొదలైనప్పుడు సమస్య మొదలవుతుంది. అవును. ఎందుకంటే ఆ పువ్వు వాడిపోయినప్పుడు మనం బాధపడతాము. బాధకు కారణం పువ్వు కాదు, అది వాడిపోకూడదు అనే మన అవాస్తవ కోరిక. అర్థమైంది. అయితే మన మనస్సు చాలా తెలివైంది కదా? సరే, ఈ పువ్వు విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను, కాని నా శరీరం విషయం వేరు అని ఏదో ఒక మినహాయింపును వెతుక్కుంటుంది. అందుకే ఈ విశ్లేషణలో మనస్సు తప్పించుకోవడానికి ఒక్క సందు కూడా ఇవ్వలేదు. భిక్షువు రూపాన్ని 11 పార్శ్వాలుగా విభజించారు. 11 పార్శ్వాలుగా? అవును. ఇదొక చెక్లిస్ట్ లాంటిది కాదు, మన అనుభవాన్ని అన్ని కోణాల నుండి చూడడానికి ఒక చట్రం. మొదటిది కాలం మరియు ప్రదేశం. అంటే గతం, వర్తమానం, భవిష్యత్తులోని రూపం. అవును. అలాగే మన లోపల అంటే అంతర్గత మరియు బయట అంటే బాహ్య రూపం. ఈ రెండింటినీ కలిపి ఒక ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. మన శరీరాన్నే తీసుకుందాం. యవ్వనంలో ఉన్నప్పుడు ఫోటో చూసినప్పుడు బాధపడతాం. అది గతానికి చెందిన అంతర్గత రూపం పట్ల అనుబంధం. నిజమే. అలాగే భవిష్యత్తులో వచ్చే ముసలితనం గురించి ఆందోళన చెందుతాము. అది భవిష్యత్తుకు చెందిన అంతర్గత రూపం పట్ల భయం. ఇక వర్తమానంలో మన శరీరానికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేం. సరిగ్గా. అది వర్తమాన అంతర్గత రూపం పట్ల అనుబంధం. చూశారా? కేవలం మన శరీరం అనే ఒక రూపమే మనల్ని కాలంలోని 3 దశలలోనూ ఎలా బంధిస్తోందో. ఇది నిజంగా శక్తివంతమైన విశ్లేషణ. నా శరీరం కేవలం ఒక వస్తువు కాదు, అది గతం, వర్తమానం, భవిష్యత్ల సమాహారమని చూడటం మొదలుపెడితే ఇది నేను అనే నమ్మకం కొంచెం సడలుతుంది. సరే, ఇక రెండవ సమూహం ఏమిటి? రెండవ సమూహాన్ని వినువ మరియు స్వభావమనే కోణంలో చూడవచ్చు. అంటే స్థూలమైనవి లేదా సూక్ష్మమైనవి. స్థూల, సూక్ష్మ అంటే? స్థూల రూపాలంటే మనకు స్పష్టంగా కనిపించే భౌతిక వస్తువులు. సూక్ష్మ రూపాలంటే మన మనసులో మెదిలే చిత్రాలు, జ్ఞాపకాలు, ఊహలు. ఆగండి, సూక్ష్మరూపాలు అంటే మనం భౌతికంగా చూడని, కేవలం మనస్సులో ఊహించుకున్న రూపం కూడా మనల్ని బంధించగలదా? నిస్సందేహంగా. నిజానికి చాలాసార్లు స్థూల రూపాల కన్నా సూక్ష్మ రూపాలే ఎక్కువ శక్తివంతమైనవి. అవును. కొన్నిసార్లు నిజమైన వస్తువు కన్నా దాని జ్ఞాపకమే ఎక్కువ బాధపెడుతుంది. ఉదాహరణకు, మనల్ని అవమానించిన వ్యక్తి భౌతికంగా మన ముందు లేకపోయినా వారి ముఖం,
వారు అన్న మాటలు అవి మన మనసులో ఒక సూక్ష్మ రూపంగా నిరంతరం తిరుగుతూ మనల్ని హింసిస్తాయి. నిజమే. ఇక విలువ సంగతికొస్తే నికృష్టమైనవి, శ్రేష్టమైనవి, అందమైన వాటి పట్ల ఆకర్షణ సహజం. కాని నికృష్టమైన రూపాల పట్ల అనుబంధం ఎలా ఏర్పడుతుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అనుబంధం అంటే కేవలం ఇష్టం, ఆకర్షణ అనే అనుకుంటాము. కాని ద్వేషం, ఏవగింపు కూడా ఒక బలమైన అనుబంధమే. ద్వేషం కూడా అనుబంధమేనా? అవును. ఒక వికారమైన రూపాన్ని చూసినప్పుడు ఇది నా కంటికి కనిపించకూడదు అనే బలమైన కోరిక పుడుతుంది. ఇది కూడా ఆ రూపంతో మన మనస్సును బంధించడమే. అంటే మనం దేన్నైతే తీవ్రంగా ద్వేషిస్తామో దాని గురించే నిరంతరం ఆలోచిస్తాము. ఖచ్చితంగా. ఇష్టం ఒక బంగారు సంఖ్యల అయితే ద్వేషం ఒక ఇనప సంఖ్యల. రెండూ మనల్ని బంధించేవే. అద్భుతం. ఇష్టం, ద్వేషం రెండూ ఒకే నాణ్యానికి రెండు ముఖాలన్నమాట. ఇక చివరిగా దూరమనే పార్శ్వం. దగ్గరగా ఉన్నవి, దూరంగా ఉన్నవి. ఈ 11 పార్శ్వాల చట్రం చూస్తుంటే మనస్సు తప్పించుకోవడానికి ఏ దారీ లేదు అనిపిస్తోంది. దాని ఉద్దేశ్యం అదే. కాని నా బాధ వేరు అని మనసు చెప్పే ప్రతి సమాధానాన్ని ముందే ఊహించి దానికి కూడా ఒక గడిని కేటాయించారు. ఇది మనల్ని నిందించడానికి కాదు, మన పరిస్థితిని స్పష్టంగా నిర్ధారించడానికి. సరే, డయాగ్నోసిస్ పూర్తయింది. మన అనుభవంలోకి వచ్చే ప్రతి రూపం మనల్ని బంధించే అవకాశముందని అర్థమైంది. అయితే అసలు వ్యాధి ఏంటి? ఈ అనుబంధానికి మూల కారణమేమిటి? ఇప్పుడు మనం అసలు సమస్య యొక్క గుండెకాయకు వచ్చాము. మూలం ప్రకారం ఈ బంధానికి కారణం రూపం పట్ల మనకు కలిగే చందరాగ. చందరాగ అంటే తీవ్రమైన కోరిక మరియు అనురాగం. అవును. ఈ చందరాగమే ఒక సాధారణ రూపాన్ని అంటిపెట్టుకోడానికి ఇంధనంగా మార్చేది. అయితే అసలు ప్రశ్న, ఈ చందరాగం ఎందుకు పుడుతుంది? అవును, అదే అసలు ప్రశ్న. ఎందుకు మనం వస్తువులకు, మనుషులకు ఇంతగా అత్తుకుపోతామో? ఎందుకంటే మనం ఈ రూపాలను ఇది నాది, ఇది నేను, ఇది నా ఆత్మ అని పొరబడతాము. ఏతం మమా, ఏసో హమస్మి, ఏసో మే అత్త. ఈ మూడు సరిగ్గా. ఈ మూడు తప్పుడు అభిప్రాయాలే అన్ని అనుబంధాలకు పునాది. మనం ఒక కారును చూసినప్పుడు ఇది నా కారు అంటాము. మన శరీరాన్ని చూసి ఇది నేను అనుకుంటాము. అంటే సమస్య రూపంలో లేదు, దానికి మనం ఆపాదించే నేను అనే ముద్రలో ఉందన్నమాట. ఖచ్చితంగా. కాని ఇక్కడే అసలు సంఘర్షణ మొదలవుతుంది. మనం దేన్నైతే నాది, నేను అని శాశ్వతంగా భావిస్తామో దాని నిజ స్వభావం అనిత్య. అనిత్యమైనది, నిరంతరం మారేది. అవును. మన శరీరం మారుతుంది, వస్తువులు పాతబడతాయి. మనం అనిత్యమైన దానిలో నిత్యత్వాన్ని వెతికినప్పుడు ఆ ఘర్షణ ఫలితమే దుఃఖం. ఇది వింటుంటే కొంచెం నిస్సహాయంగా అనిపిస్తోంది. మనం ఈ నేను, నాది అనే భావనతోనే పెరిగాము. దీని నుండి బయటపడ్డం సాధ్యమేనా? ఇది కేవలం ఒక మేధోపరమైన అవగాహనగా మిగిలిపోతుందా? లేదు, ఖచ్చితంగా మార్గముంది. ఈ బోధన కేవలం సమస్యను విశ్లేషించి వదిలిపెట్టదు, పరిష్కారం కూడా చూపుతుంది. అదే విపశ్యన ధ్యాన సాధన. విపశ్యన అంటే అంతర్దృష్టి. ఆ సాధనలో అసలు ఏం జరుగుతుంది? అది సిద్ధాంతాన్ని ఆచరణగా మార్చే ప్రయోగశాల. అక్కడ ఆలోచించటం కాదు, చూడటం. దేన్ని చూడటం? ఉదాహరణకు, సాధనలో ఉన్న వ్యక్తి తన శ్వాసపై దృష్టి పెడతారు. ఒకచోట నొప్పి పుట్టినప్పుడు నాకు నొప్పిగా ఉంది, ఇది పోవాలి అని స్పందించడం సహజం. ఇది నేను నాది అనే పాత అలవాటు. అవును. కాని విపశ్యన సాధనలో ఆ వ్యక్తి నొప్పిని నా నొప్పిగా కాకుండా కేవలం శరీరంలో ఒకచోట పుట్టి మారుతున్న ఒక అనుభూతిగా నిష్పాక్షికంగా గమనించడానికి ప్రయత్నిస్తారు. అంటే ఆ అనుభూతి నుండి నేను అనే కర్తను వేరు చేయడమన్నమాట. సరిగ్గా. అలా చూడ్డం వల్ల నేను అనే ఒక స్థిరమైన అహం కేవలం ఒక భ్రమ అని, అది కూడా నిరంతరం పుట్టి గిట్టే ఆలోచనల ప్రవాహమే అని అర్థమవుతుంది. ఈ ప్రత్యక్ష అనుభవం వల్ల అనుభవాల పట్ల ఉన్న పట్టు సడలడం మొదలవుతుంది. ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఎందుకంటే అనుబంధం తగ్గినప్పుడు భయం కూడా తగ్గుతుంది. భయం తగ్గినప్పుడు ప్రేమ, కరుణ వంటివి మరింత స్వేచ్ఛగా వ్యక్తమవుతాయి. అవును. కాబట్టి ఈ విశ్లేషణ మనల్ని బలహీనులుగా కాదు, మానసికంగా మరింత స్థిరంగా, స్వేచ్ఛగా మారుస్తుంది. ఈరోజు మన చర్చను ముగిస్తూ, బాధ బయట నుండి రాదని, అది మన మనస్సులోనే, రూపం పట్ల మనం పెంచుకునే అనుబంధం వల్లే పుడుతుందని స్పష్టంగా చూశాము. ఇది మనస్సు యొక్క ఒక టైమ్లెస్ ఆపరేటింగ్ మాన్యువల్ లాంటిది. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన.
ఈరోజు మనం రూపం అంటే మన భౌతిక అనుభవాన్ని ఇంత లోతుగా విశ్లేషించాము. ఇదే విశ్లేషణ చట్రాన్ని మన అనుభవంలోని ఇతర అంశాలకు వర్తింపజేస్తే ఏమవుతుంది? అంటే వేదనలకు, సంజ్ఞలకు. అవును, మనలో పుట్టే ఆనందం, దుఃఖం, కోపం వంటి భావోద్వేగాలను కూడా నా కోపం అని కాకుండా కేవలం మనసులో తాత్కాలికంగా వచ్చిపోయే ఒక సంఘటనగా, ఒక మానసిక రూపంగా గమనించగలిగితే మన అనుభవంలో ఎలాంటి మార్పు రావొచ్చు?